వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. ఉండి మండలంలోని 7 సాగునీటి వినియోగదారుల సంఘాల పాలక వర్గాల ఎన్నికలు శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన ఉండి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా మంతెన సాయిలచ్చిరాజు, ఉపాధ్యక్షునిగా గుత్తుల సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి ఎంపీడీఓ ఎస్ రవీంద్ర తెలిపారు. ఇక్కడ 12 టీసీ పదవులకు ఒక్కొక్కరే నామినేషన్ వేయడంతో ఆ పదవులన్నీ ఏకగ్రీవం అయ్యాయి. మహదేవపట్నం నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా కునాదరాజు మురళీకృష్ణంరాజు, ఉపాధ్యక్షునిగా కోటా విఘ్నేశ్వరరావు ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సిహెచ్వి రెడ్డి తెలిపారు. పాందుబా నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా మంతెన విశ్వనాథరాజు, ఉపాధ్యక్షుడిగా బండారు రవీంద్ర సాయి కుమార్ ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి మండల వ్యవసాయ అధికారి బి సంజయ్ వివరించారు. 6 నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా తాడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షునిగా కొల్లువాడ పద్మరాజు ఎన్నికయ్యారు. చిలుకూరు నీటి వినియోగాల సంఘం అధ్యక్షునిగా వేగేసిన వెంకట సత్యనారాయణరాజు, ఉపాధ్యక్షులుగా గుత్తుల భాస్కర్రావు, కోలమూరు సంఘ అధ్యక్షునిగా ఎర్ర వెంకట సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షుడిగా పేరుచెర్ల రామరాజు ఎన్నికయ్యారు. ఎండగండి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా రొద్దరాజు త్రినాథరాజు, ఉపాధ్యక్షునిగా ఇందుకూరు వెంకట సత్యనారాయణరాజు ఎన్నికయ్యారని అధికారులు తెలిపారు. ప్రాదేశిక నియోజక వర్గ సభ్యునిగా ఏకగ్రీవకంగా ఎన్నిక కాబడినందున నాకు అప్పగించిన ఈ పదవిని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, అంతేకాకుండా ఎటువంటి భయం గాని పక్షపాతం గాని చూపకుండా విధులను సక్రమంగా నిర్వహిస్తానని ప్రమాణం చేయుచున్నాను. నీటి వినియోగదారుల సంఘం సంబంధించినటువంటి మొత్తం 12 ప్రాదేశిక నియోజకవర్గాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మనకి ప్రతి ఒక్కొక్క టీసీకి ఒక్కొక్కరే నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి వారిని అందరినీ కూడా ఏ టీసీకి ఆ టీసీ వారికి ఏకగ్రీవంగా ఎన్నిక కాబడినట్లు వారికి ధ్రువపత్రం కూడా జారీ చేయడం జరిగింది. మరి 12 మంది కూడా అందులో ఒకరిని ప్రెసిడెంట్ గాను ఇంకొకరిని వైస్ ప్రెసిడెంట్ గాను ఎన్నుకోవడం జరిగింది. అందులో మనకి ఈ ఉండి వినియోగదారులకు సంబంధించి అధ్యక్షునిగా శ్రీ మంతెన సాయిలచ్చిరాజు గారిని, మన ఉపాధ్యక్షులుగా గుత్తుల సత్యనారాయణ గారిని కూడా 12 మంది సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాబట్టి వారికి ఈ ఎలక్షన్ ధ్రువపత్రాలు కూడా జారీ చేయడం. మహదేవపట్నం హై స్కూల్ నందు జరిగిన సాగునీటి సంఘం ఎలక్షన్స్ లో 12 మంది టీసీలు ఉన్నారు. మరి 12 మంది టీసీలు కూడా సింగిల్ నామినేషన్ రావటం వల్ల అందరూ కూడా ఏకగ్రీవంగా మరి ఎన్నికవటం చాలా శుభదినం, మరి సంతోషకరం. అధ్యక్షులైన శ్రీ కునాదరాజు మురళీకృష్ణరాజు గారు అధ్యక్షులు, కోటా విఘ్నేశ్వరరావు గారు ఉపాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. మన చిలుకూరు గ్రామంలో నీటి సంఘం ఎలక్షన్లో మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్గా నన్ను, వైస్ ప్రెసిడెంట్గా గుత్తుల భాస్కర్రావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సభ్యులందరూ. ఈ గ్రామానికి కావాల్సిన తాగునీరు, సాగునీరు, వ్యవసాయానికి రైతులకు సంబంధించి ఏ సమస్యలున్నా పరిష్కరించి ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని ఈ విధంగా మీకు తెలియజేస్తాను. జైలు నుండి విడుదలై ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్తో డైరెక్టర్ సుకుమార్ హీరో విజయ్ దేవరకొండ భేటీ అయ్యారు. పుష్ప 2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేసుకు సంబంధించిన విషయాలపై వీరు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆనంద్ దేవరకొండతో పాటు పలువురు సెలబ్రిటీలు బన్నీని కలిశారు. సాయి సిల్క్ కళామందిర్ లిమిటెడ్ తమ కార్యకలాపాలను విస్తృతం చేస్తుంది. దీనిలో భాగంగా సంస్థ యొక్క ప్రముఖ చీరల బ్రాండ్ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ ను తాడేపల్లిగూడెం కేఎన్ రోడ్ లో శనివారం ఘనంగా ప్రారంభించారు. షోరూమ్ ను ఆధ్యాత్మిక ధర్మ ప్రచారకర్త త్రిదండి అహుబిల రామానుజీయర్ స్వామి ఇతర ప్రముఖులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ డైరెక్టర్ రాజేష్ అన్న మాట్లాడుతూ తమ సంస్థ యొక్క 64వ షోరూమ్ ను తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. తమ వద్ద స్వచ్ఛమైన కంచిపట్టు చీరలు, హ్యాండ్లూమ్, బనారస్, పటోలా, కోటా, పైతాని, కుప్పడం, ప్రీమియం ఎథ్నిక్ అన్ని రకాల చీరలు అత్యంత తక్కువ ధరలకు లభిస్తాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో వివిధ బ్రాండ్స్ రూపంలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లిగూడెం కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్ 7వ షోరూం అని తెలిపారు. కాంచీపురంలో అతిపెద్ద షోరూం కలిగి ఉండడంతో పాటు సొంత మగ్గాలు, చేనేత కార్మికులు ఉండడంతో మార్కెట్లో మరెవరూ ఇవ్వలేని క్వాలిటీ, ప్రైస్,
తమ బ్రాండ్ ఇవ్వగలుగుతుందని తెలియజేశారు. ఇటీవలే సాయి సిల్క్ కళామందిర్ లిమిటెడ్ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈరోజు చాలా విశేషమైన రోజు. మాసాన మార్గశీర్షోహం అంటారు. అన్ని మాసాల్లోకి మార్గశీర్షం నేను అని పరమాత్మ మనకి తెలియజేశాడు. అలాంటి మాసంలో ఇంకో 2-3 రోజుల్లో ధనుర్మాసం రాబోతుంది 16వ తారీఖు నుంచి. దానికి ముందుగానే గోదాదేవి రావడానికి ముందు వరమహాలక్ష్మి తాడేపల్లి గూడెం వచ్చేసింది. ఆనందంగా ఉండడానికి ఏం చేయాలో అమ్మ చెప్తూ పాడి, ఆ పాటలో అమ్మవారు ఒక మాట అడుగుతుంది భగవంతుడు, స్వామి మాకు ఒక వస్త్రం కావాలి అని అడిగింది అమ్మవారు. ఆడే ఇడుపు అదన్ పిన్నే పాల్చోడు అని, మంచి కొత్త బట్ట మాకు ఇవ్వు, ఆ బట్ట కట్టుకున్న తర్వాత నీతో పాయసం తినాలి అని గోదాదేవి కోరింది. మరి ఆ చీరలన్నీ వరమహాలక్ష్మి పేరుతో ఆండాళి తల్లి చెప్పిన క్రమంలో ఇక్కడ షాప్ రావడం చాలా విశేషంగా ఉంది. నిజానికి అక్కడ చీర అంటే వేదాంత అర్థం వేరు, కానీ వస్త్రము అంటే వసించి ఉండి త్రా రక్షించున్నది అని అర్థం వస్త్రము అంటే. కానీ ఈరోజు ఆ వస్త్రాలే సరిగ్గా లేవు. ఎక్కడ చూసినా చినిగిపోయిన బట్టలే, చించుకున్న బట్టలే. ఎంత చినిగిన బట్ట అయితే అంత రేట్. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ 64వ శాఖ ఇవాళ తాడేపల్లిగూడెంలో శ్రీ శ్రీ త్రిదండి చిన్నజీర స్వామి గారి మంగళాశాసనంతో అహోబలు స్వామివారి దివ్య ఆశీస్సులతో కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది. కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ అంటేనే PQR, ప్రైస్ క్వాలిటీ రేంజ్. ఈసారి రాబోయే సంక్రాంతి భీమవరం ప్రజలందరూ మా షోరూమ్కి వచ్చి మా పట్టు వెరైటీలన్నీ చూసి, మా ప్రైజెస్, మా క్వాలిటీ అన్నీ చూసి మంచి షాపింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరిస్తున్నామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. తమ అభ్యర్థులకు వీఆర్ఓలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదని ఆరోపణ. ప్రశాంతంగా నీటి సంఘం ఎన్నికలు, నీటి సంఘం నూతన కార్యవర్గాన్ని అభినందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ మధుకర్ భాగవత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. యువత చెడు వ్యసనాలు విడిచి క్రీడల వైపు పయనించాలి. మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్యాల రత్నం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.